పక్షము ఉన్న దేవుడు న్యాయాధిపతి అయి ఉంటున్నాడు. ఆయన మనకు న్యాయమే తీరుస్తాడు. అన్యాయం ఎప్పుడు చేయడు, ఎక్కడ చేయడు. ఒకవేళ కొన్ని సందర్భాలలో ఏదైనా విషయంలో మనకు నచ్చినది, మనకి ఇష్టమైనది, మనకు జరగాల్సిన న్యాయం అన్యాయం జరుగుతుందంటే దానికి దేవుడు రెండంతలు న్యాయం చేయటకే అది చేశాడని నమ్మాలి. ఎందుకంటే ఆయన మనం నమ్ముకున్నాం, ఆయన నమ్మదగిన సహాయకుడు. ఇది నాకు మంచిది అన్న దానిని దేవుడు మనకు చేయక అన్యాయం జరిగితే గనక ఆ దానికంటే రెండంతల మంచిది చేసి దేవుడు మనల్ని గెలిపించడం అయింటున్నాడు. కాబట్టి ఆయన నిర్దోషి అయిన దేవుడు అయింటున్నాడు. నిర్దోషి, ఆయనలో ఏ దోషము లేదు, కపటము లేదు. ఆయన అంత మంచి దేవుడు, పక్షపాతి కాదు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఇంకను ఆయన నీతిమంతుడు అయింటున్నాడు. ఆయన చెప్పిండా చేస్తాడు తప్పకుండా. నీతికి ఆయన నిలుచువాడు అయింటున్నాడు. ఆయన ఇంకా నేను చూసినట్లయితే ఆయన యథార్థవంతుడు అయింటున్నాడు. మనుషులకు చేసే విషయంలో ఆయన యథార్థంగా చేశాడు. ఎందుకంటే ఆయన చేతులతో నిర్మించాడు, ఆయన జీవాయి ఊదాడు. ఆయననే మన భూమి మీద అనాథలు కాకుండా ధనవంతులుగా మార్చుటకు సిద్ధమై